నానబెట్టకుండా రుబ్బకుండా అప్పటికప్పుడు చేసుకునే దూదిలాంటి మెత్తటి ఇడ్లీలు. ఈ ఇడ్లీలు మామూలు ఇడ్లీల కంటే ఇంకాస్త టేస్టీగా ఉంటుందండి. చాలా బాగుంటాయి. అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే బాగుంటుంది కదండి. కలర్ఫుల్గా కూడా ఉంటుంది. ఇదిగోండి ఇలా మెత్తగా వచ్చేస్తాయి. హలో అండి, నమస్తే. నేను మీ జ్యోతి. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ జ్యోతి తెలుగు ఛానల్. ఈ ఇన్స్టంట్ ఇడ్లీ కోసం ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు బొంబాయి రవ్వ అండి, అలాగే అదే కప్పుతో 1 కప్పు కర్డ్ తీసుకోవాలి. గోధుమ రవ్వ ఏ కప్పుతో అయితే తీసుకున్నామో పెరుగును కూడా అదే కప్పుతో తీసుకోవాలి, ఈక్వల్ క్వాంటిటీలో. ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇదిగోండి ఇలా కలుపుకొని దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టుకొని పోపు వేసుకోవాలి. కడాయి పెట్టుకొని దాంట్లో 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ మినపగుళ్ళు, అలాగే 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర. ఇవి కాస్త వేగాక అలాగే ఒక పచ్చిమిర్చి అండి సన్నగా కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా పచ్చిమిర్చి తురుము కూడా వేసుకొని ఒక రెమ్మ కరివేపాకు తురుము కూడా వేసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజ్ క్యారెట్ చాలా సన్నగా కట్ చేసుకున్నానండి. ఆ క్యారెట్ ముక్కలు కూడా వేసుకోవాలి. చాలా సన్నగా కట్ చేసుకోవాలి. కావాలి అంటే తురుముకోవచ్చు. అంటే పిల్లలు అలా తినరు క్యారెట్ ముక్కలు అంటే తురుముకోవచ్చు. క్యారెట్ ముక్కలు వేసాక ఎక్కువసేపు వేయించకూడదండి. ఒక 20 సెకండ్స్ వేయించుకొని తీసేస్తే సరిపోతుంది. ఇదిగోండి ఇలా వేగితే సరిపోతుందన్నమాట. కాస్త పచ్చివాసన పోతుంది అంతే. ఈ పోపును మనం కలిపి పెట్టుకున్న రవ్వ మిశ్రమంలో వేసుకోవాలి. అలాగే దీనిలో 1/2 టీ స్పూన్ ఉప్పు, నేను రాళ్ళుప్పును మిక్సీ పట్టి వాడతానండి, అదే ఉప్పు 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకున్నాను. అలాగే కొద్దిగా కొత్తిమీర తురుము వేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుందండి కొత్తిమీర వేసుకోవడం వల్ల. దీంట్లో వచ్చేసి 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఒకసారి అలా కలుపుకోవాలి. ఇదిగోండి ఇలా ఒకే వేలో కలపాలండి. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అలా కలపకూడదు, ఒకే వేలో కలుపుకోవాలి. ఇలా మొత్తాన్ని బాగా కలిసేలా కలుపుకొని ఒక 15 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కావాలి అంటే పిల్లల కోసం 8 o'clock వరకు కావాలి కదండి, 7:30 8 o'clock. అలాంటప్పుడు మార్నింగ్ లేవగానే ఈ పని చేస్తే సరిపోతుంది. ఇదిగోండి మూత పెట్టేసి 15 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. ఆఫ్టర్ 15 మినిట్స్ ఇడ్లీలు వేసుకోవచ్చు. ఇదిగోండి బ్యాటర్ని చూసారా ఎలా అయ్యిందో, కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉందన్నమాట. ఒకవేళ గట్టిగా అలా ఉంది అని అనుకుంటే ఇంకాస్త వాటర్ వేసుకోవచ్చు. నేను చాలా కొద్దిగా వాటర్ వేసాను, ఇంకాస్త వాటర్ కావాలని. ఇడ్లీ పిండిని ఎలా చేసుకుంటామో అలాగే అండి. ఇదిగోండి ఇలా మొత్తాన్ని బాగా కలుపుకొని మామూలుగా ఇడ్లీ పాత్రలకి 1 డ్రాప్ అలా ఆయిల్ వేసి ఆయిల్ రాసుకొని ఇంకా ఇడ్లీలు వేసుకోవడమే. అప్పటికప్పుడు పిల్లలు అడిగినా లేకపోతే ఇంటికి చుట్టాలు వచ్చినా కాస్త వెరైటీగా టిఫిన్స్ చేయాలి అనుకుంటే సింపుల్గా ఇలా చేస్తే సరిపోతుందండి. చాలా బాగుంటుంది. మామూలు ఇడ్లీల కంటే ఈ ఇడ్లీలు కాస్త టేస్టీగా ఉంటాయండి. దీంట్లోకి చట్నీ కూడా చేయొచ్చు. ఇది నానబెట్టాం కదండి ఒక 15 మినిట్స్, ఆ టైంలో నేను పల్లి చట్నీ చేసేసాను అనమాట. వితిన్ 20 మినిట్స్లో అయిపోతుందండి ఎంత లేదన్నా. ఇదిగోండి ఇలా ఇడ్లీలు వేసుకుంటే సరిపోతుంది. నేను ఆల్రెడీ గిన్నెలో వాటర్ పెట్టి స్టవ్ పై పెట్టాను, అవి మరుగుతున్నాయి. అవి మరిగే టైంలో ఇడ్లీ ప్లేట్లు పెట్టేస్తున్నానండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 10 to 15 మినిట్స్ ఉడికించుకుంటే ఇడ్లీలు రెడీ అయిపోతాయండి. మరీ ఎక్కువసేపు ఉడికించుకుంటే గట్టి బారుతాయన్నమాట. ఏ ఇడ్లీలైనా అంతే కదండి. ఇదిగోండి ఇడ్లీలు రెడీ అయిపోయాయి. నాకైతే 10 మినిట్స్లో రెడీ అయిపోయాయి అనమాట. కలర్ఫుల్గా ఉన్నాయి కదండి. ఇడ్లీలు గిన్నెలోంచి తీయకూడదండి. ఒక్క 1 మినిట్ అలా వదిలేయాలి. వదిలేస్తే అతుక్కోకుండా ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. చూసారు కదండి ఇన్స్టంట్ ఇడ్లీలు చాలా టేస్టీగా ఉంటాయండి. ఏ చట్నీతో అయినా తినొచ్చు, పొడి అయినా చట్నీ అయినా ఏదైనా. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే
మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మీరు చేసుకొని తిని ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇదిగోండి నేను పల్లి చట్నీ చేశాను. చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయి. ఇదిగోండి చూసారు కదా ఎంత స్పంజీ లాగా ఉన్నాయో. ఇది అండి ఇవాల్టి రెసిపీ. ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.